చాలా రోజుల తర్వాత నేను రివ్యూతో మీ ముందుకు వస్తున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో యా, నేను చూసిన మూవీ అయితే టాక్సిక్ అండి, ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనమ్స్. ఇట్స్ అన్ అడల్ట్ మూవీ, 18+ రేటింగ్ అయితే ఉంది. సో సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక ప్రొటాగనిస్ట్ ఉంటాడు, మేల్ ప్రొటాగనిస్ట్ ఉంటాడు. చాలా హెవీ ఆన్ ఆల్ఫా మేల్ లాగా, ఫుల్ పవర్ఫుల్గా ఆ టైప్ డామినెంట్గా ఉంటాడు ఒక హీరో. ఆ హీరోకి ఒక అక్క ఉంటుంది, అండ్ అక్కతో పాటు ఇంకో 4 ఫీమేల్ లీడ్స్ ఉంటాయి మూవీలో. ఒక విలన్, ఇంకొక 3 నార్మల్ ఫీమేల్ లీడ్స్. సో వాళ్ళందరితో పాటు ఈయనకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆయన నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు, వేరే దేశాల వరకు కూడా ఎలా వెళ్ళాడు, అండ్ పోర్చుగీస్ గోవా కంట్రోల్లో ఉన్నప్పుడు ఇతని సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, ఎలా గొప్పవాడయ్యాడు, ఎలా ప్రపంచాన్ని ఏలాడు. దాంతోపాటు లోపల ఒక సైకలాజికల్ డ్రామా ఉంటుంది. సో చాలా బాగుంది అసలు ఆ స్టోరీ కానీ, ఆ ప్రిమైజ్ కానీ, విజువల్స్ కానీ, అసలు బీజిఎం ఉంటుంది అసలు. టర్న్ 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 కొడతాడు అసలు బీజిఎం. అసలు ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి నీకు సినిమా మొత్తంలో. అండ్ ఆ విజువల్స్ అండి, హాలీవుడ్ లెవెల్ విజువల్స్. అసలు ఎవరైనా సరే హాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు ఈ సినిమాని అంటే ఈజీగా నమ్మేస్తారు. అండ్ ఎస్ అన్న యాక్టింగ్ చించేశాడు. అసలు కొన్ని సీన్స్లో అయితే అసలు క్లైమాక్స్లో ఒక సీన్ వస్తుంది, అసలు నట విశ్వరూపం చూశారు యష్. అసలు వాట్ అన్ యాక్టర్ డ్యూడ్, ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్. అండ్ కియారా అద్వానీ గారు కానీ, హుమా కురేషి కానీ, ఇంకొకరు ఎవరో ఉన్నారు, పేరు నాకు గుర్తులేదు, నోరు తిరగట్లేదు, రుక్మిణి వసంత్ కానీ, నయనతార కానీ, వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్ మేడం. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక స్టోరీ ఆర్క్, ఒక డెఫినేషన్, ఒక క్లోజర్, ఒక ఎండ్, ఒక బిగనింగ్, ప్రాపర్ పే ఆఫ్స్ అండ్ సెటప్స్ ఉంటాయి. అసలు అన్ని క్యారెక్టర్స్ని 3 అవర్స్లో ఎలా మేనేజ్ చేసిందో గీతు అక్క. హ్యాట్స్ ఆఫ్ గీతు అక్క, నీ విజన్కి, నీ థాట్కి. షూర్ షాట్ బ్లాక్ బస్టర్. మన దగ్గర ఆడకపోయినా యూఎస్లో 100 రోజులు 200 టికెట్లు దిగుతాయి అని ఎవడైనా రివ్యూ చెప్పాడు అనుకోండి, లాయి పెట్టి 2 తన్నండి. 10 షో నేను రాత్రి వెళ్ళొచ్చా. అరే ఎవడైనా సినిమా అంటాడు రా దాన్ని. మనలో మన మాట. ఇప్పుడు నేను అడ్డంగా పెడుతున్నా కదా ఫ్రేమ్, ఎందుకు అనుకున్నారు? మా పరిస్థితి ఇంతే, అడ్డంగా అయిపోయింది మా బతుకు, అడ్డదిడ్డంగా సినిమా చూశాక. అరే ఎవడన్నా దాని సినిమా అంటాడరా. అలా ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు ఎలా వచ్చింది ఆ సినిమా? 3 గంటల 15 నిమిషాల రోత. మీరు విన్నది, నేను చెప్పింది కరెక్టే. నేను రోత అన్న సినిమాని అంటున్నాను, అర్థం చేసుకోండి ఏ పరిస్థితిలో ఉన్నాను నేను నైట్. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసరికి అండి, థియేటర్లో ఏసీ బాగా వేశారు, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి, కోక్ కూడా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, 110-70 రూపాయలనే వచ్చేసాయి మంచిగా. చాలా మంచిగా పాజిటివ్ అనిపించిందండి ఈ విషయం మాత్రం. రేట్లు చాలా తగ్గించారు. ఇంకా నెగిటివ్, ఇంకా పాజిటివ్ అంటే ఇది ఒక్కటి, సినిమాలో సినిమాటోగ్రఫీ ఇస్ నైస్, బాగా చేశారు సినిమాటోగ్రఫీ. ఎవరు విఎఫ్ఎక్స్ నాకు అంతేం ఎక్కలేదు, బట్ సినిమాటోగ్రఫీ ఇస్ నైస్. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. హూ డిడ్ంట్ లైక్ ఫ్యాబులస్ జాబ్ చేసావు బ్రో నువ్వైతే. అండ్ ఆ సినిమాని రియల్ లొకేషన్లో చూసావు, అందుకు నీకు ఇంకో నమస్కారం. అండ్ ఈ సినిమా ఎడిటర్ గారికి ఇంకో నమస్కారం. అన్నిసార్లు చూసింటావు ఎడిట్ చేయాలంటే, దండం రా స్వామి నీకు. అంటే హనుమాన్ మూవీలో ఒక సాంగ్ ఉంటుందండి, ఇప్పుడు తేజ సజ్జ నీళ్ళలో పడిపోయేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది. అంతటి ప్రాణాంతక గాయంతో, అంత తీవ్ర తలనొప్పి టార్చరుతో, అంతకంతకు శక్తియుక్తులు తగ్గిపోతున్నా, అతి దరిద్రమైన అద్భుతమైన సినిమా టార్చర్ నుంచి తట్టుకొని మరి టాక్సిక్ సినిమా చూసి వచ్చిన నా పేరు గొప్పేరా. ఏంది అసలు లైక్ ఏందిరా, మాకు డబ్బులు ఇవ్వాలరా మీరు. రివర్స్లో సినిమా కళాఖండాన్ని మేము థియేటర్లో చూసినా మాకు డబ్బులు ఇవ్వాలా మీరు. అసలు ఏందిరా ఫీమేల్ క్యారెక్టర్స్ ఏందిరా, 5 పెట్టినావు ఒక్క గంగా క్యారెక్టర్కి తప్ప, మిగతా దేనికి అసలు స్కోపే లేదరా నాయన. అడ్డదిడ్డం వస్తారు సస్తారు. ఏమన్నా అంటే మనోడు వస్తాడు, కాలుస్తాడు, ఒక సీన్ జరుగుద్ది, మళ్ళీ దాని తర్వాత క్లోజర్, అంతే. ఏముండదు సినిమాలో. మీరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ట్రై చేద్దాం అనుకుర్రు, బట్ హాలీవుడ్ మూవీస్లో కూడా అంత దారుణంగా ఏమి ఉండదు అక్క. మేము చూసిన సినిమాలలో అయితే, నువ్వేం సినిమాలు చూసినావు నాకు తెలియదు, బట్ ఉన్నా సరే లైక్ అసలు మీరు సినిమాలో అసలు ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఏం జరగదు. వస్తాడు, వాడేవన్నా చంపుతాడు, వీడేవన్నా చంపుతాడు. అసలు ఫస్ట్ ఇంటర్వెల్ వరకు టకటకటక కొట్టేవచ్చు 30 నిమిషాలు, అసలు ఏం ఉండదు కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేద్దాం. ఇంకా ముసలి రాయ వస్తాడు, ఇంత లాంగ్ హెయిర్, నేనే అంటే నాకంటే ఇంకా పెద్ద జుట్టు ఇట్లా వేసుకొని వస్తాడు, ఇంత ఇక్కడ వరకు వేసుకొని. డూ ఐ లుక్ సివిలైజ్డ్ అంట. ఈ సినిమా చూసినందుకు మాకు, ఈ సివిలైజ్డ్ సొసైటీలో మేము ఈ సినిమా చూసినందుకు మేము అన్సివిలైజ్డ్ పీపుల్ అన్నా. పైసలు పెట్టుకొని చూసినందుకు మేము అన్సివిలైజ్డ్, నువ్వు కాదు. అదే అసలు ఒక్క ఫీమేల్ క్యారెక్టర్కి ఆర్క్ ఉండదు. అది రుక్మిణి వసంత్ అని క్యారెక్టర్ అండి. బేసిక్గా వాళ్ళ నాన్న అప్పుల పాలయ్యాడని చెప్పి, ఓకే స్పాయిలర్ అనుకోండి, బొక్క అనుకోండి, అప్పుల పాలయ్యాడు వాళ్ళ నాన్న వీడి వల్ల అని చెప్పి వీడిని వేసేద్దామని పోద్ది. పోయి వీడిని నచ్చేస్తాడు. నేను నీతోనే ఉండిపోతా అని ఉండిపోద్ది వానితోనే. వానికి పిల్లోడు కూడా పుడతాడు, వాడి పేరు అడామ్, ADAM అడామ్. ఇది సినిమా. రివెంజ్ కోసం వచ్చిన అమ్మాయి
మనోడు మంచిగా సివిలైజ్డ్ కాన్వర్జేషన్ చేస్తే నచ్చేసి దూకేస్తుంది. ఈ ఎట్టలా రాసేది మీరు సినిమాలు? లైక్ మళ్ళీ సినిమాకు ఒక హైక్ అమ్మ బాబు, 120 రూపాయలు 150 వచ్చేది 175 రూపాయలు, 200 రూపాయలు పెట్టాను నేను. ఏది మన సాయిరాం మల్కాజ్గిరిలో. దీనికన్నా జననాయకని బెటర్రా. నేను చాలా రోజులు రివ్యూ వీడియో చేయరా అంటే మా వాళ్ళు ఏమరా నాకు అంత ఊపు వస్తలేదు అని అన్న. ఈరోజు ఊపు కాదండి, ఫ్రస్ట్రేషన్, బాధ. అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి. అంత బడ్జెట్లు ఇచ్చి అంత డబ్బులు ఇచ్చి మళ్ళీ మాకు డబ్బులు బొక్కెట్టి, మీకు ఎంతైనా వేసుకోండి చచ్చిపోండి డబ్బులు బడ్జెట్లు, మాకు డబ్బులు బొక్కెట్టావు, అంత బొక్కెట్టావు. అసలు హీరో వస్తాడు కాలుస్తాడు ఏముండదు, లాస్ట్ 10 నిమిషాలు సైకలాజికల్ డ్రామా అంట. లాస్ట్ 10 నిమిషాలే గీతక్క తీసింది నాకు తెలిసి. మిగిలిన మొత్తం మన యష్ అన్న రైటింగ్ పవరే తెలుస్తుంది. కొన్ని సీన్లలో ఇది యష్ అన్న చేసిండు, ఇది గీతక్క చేసిందని తెలుస్తుంది. ఇద్దరు కలిసి హ్యాపీ ఓమనం పాపం రా నాయన. మేమంటే ఏదో మాకు ఈరోజు పండగ ఏం లేదు, మేము మలయాళం వాళ్ళ పరిస్థితి చూస్తే బాధ వేస్తుంది. పండగ రోజు పాపం పోయి ఏదో పప్పన్న మీద ఇంట్లో కూర్చుంది, నాకు థియేటర్కి వెళ్ళి అంత పెద్ద రాటు దింపించుకొని వచ్చారు మలయాళం మోనే. సారీ అమ్మ, పాపం మీ బాధని నేను అర్థం చేసుకోగలుగుతా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్ ఫర్ యూ. పండగ రోజు పాపం ఇంత పిచ్చి పరాకాష్ట సినిమా చూశారు అంటే మీ మలయాళం అక్కనే తీసిందిలే, అది నేనేం చేయలేము. అండ్ అంటే యష్ అన్న గోస్ట్ రైటింగ్ అయితే పక్కా ఉందనుకున్నా. దాని తర్వాత క్రెడిట్స్లో చూస్తే రిటర్న్ బై గీతూ మోహన్ అండ్ యష్ అని కనిపించింది. ఇది సినిమా టైటిల్ యాక్చువల్గా టాక్సిక్ కాదండి, టాక్సిన్. అంటే ఎన్ బదులు అనుకోకుండా సి పెట్టి ఏదో బాగుంది కదా రిలీజ్ అయ్యి టాక్సిన్. ఇది ఒక్క క్యారెక్టర్ ఉండదు లీడ్ అని బీజిఎం అండి. అమ్మ బాబోయ్, బర్సూర్ బాయ్ రోత, పరమ రోత. ఇప్పుడు కంకర కొంత వస్తే నేను పాటలు పాడతా అప్పుడప్పుడు. నీ కళలు ఒడ్డుకోవి చూడే నా కళలు నా చూపురలల్లా చుక్కకు వెళ్ళకు దయలేదాసలు అని నేను కంకర కొంక వేసుకొని పాటలు పాడతా అప్పుడప్పుడు. ఓకే, అంతే ఉంది. మీకు వ్యధ వచ్చిందా, బాధ వచ్చిందా ఫ్రీగా వీడియో చూస్తుంటేనే? నేను డబ్బులు పెట్టి చూసా. అమ్మ బాబోయ్, ఏదో రేకుట్టిన మీద ఏంది ఆ మ్యూజిక్ ఏంది, ఆ విజువల్స్ ఏంది, దానికి నువ్వు ఇచ్చే మ్యూజిక్ ఏంది భయ్యా? చెవుల్లో నుంచి రక్తం కూడా కాదు, విరక్తి, చిరాకు. ఇంకా స్క్రీన్ ప్లే యాక్చువల్గా ఈ మూవీని 2 అవర్స్లో తీసి ఒక సైకలాజికల్ డ్రామా లాగా తీసి అన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ లేకుండా తీస్తే చాలా చాలా బాగా తీయొచ్చు ఈ మూవీని. ఇదే మూవీని మన దానిలో ఎవరికంటే ఆ సినిమా తీశారు మన దగ్గర ప్రశాంత్ వర్మ, సైకలాజికల్ డ్రామాస్. ఆ సినిమా ఆ టైపు డైరెక్టర్కో లేకుంటే ఒక చిన్న డైరెక్టర్కో, లేకుంటే మన దగ్గర సైకలాజికల్ డ్రామా ఇంకేదో వచ్చి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దెర్ ఇస్ వన్ మోర్ మూవీ, ఒకే మనిషిలో మల్టిపుల్ మనుషులు, అదేదో కాన్సెప్ట్ ఉంటుందండి. ఏదో మూవీ ఉంది తెలుగులో, నేను మర్చిపోయా. అది కూడా బాగా తీశారు, సైకలాజికల్ డ్రామా. ఒక 2-3 మధ్యలోనే జరుగుద్ది, బాగా తీశారు మన తెలుగులోనే. పేరు నాకు నోరు తిరగట్లేదు, టైం గుర్తు రావట్లేదు హీరో ఎవరు కూడా. సబ్జెక్ట్ వైజ్ చాలా గొప్ప సబ్జెక్ట్, చాలా డీప్కి వెళ్ళొచ్చు. గోవా పోర్టుగీస్ హిస్టరీ, వాళ్ళ గ్యాంగ్ వార్స్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళ ఓపియం ట్రేడ్స్లోకి వెళ్ళొచ్చు, చాలా చేయొచ్చు ఈ సబ్జెక్ట్తో. కానీ మనం ఏం చేద్దాం, 5 హీరోలను పెడదాం, తబాహి తబాహి అని సాంగ్స్ పెడదాం, ఆడియన్స్కి హైకులు పెడదాం. ఓనన్ రోజు పాపం మలయాళం వాళ్ళందరికీ పెద్ద రాడు పెడదామని ఫిక్స్ అయింది మన గీతక్క. సో ఇది రివ్యూవర్ రోస్ట్ నాకు అర్థం కావట్లేదు. బట్ మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడండి, కంపల్సరీ ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే నీ మీద ప్రేమతో నీకు టాక్సిక్ టికెట్లు ఫ్రీగా ఇస్తా అంటాడు. సోదరా గుర్తుపెట్టుకో, వాళ్ళు మేకవన్న పులులు, వాళ్ళు నీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు. అస్సలు అటువంటి వాళ్ళకి నువ్వు లొంగకు. పక్కా మీ ఫ్రెండ్సో రిలేటివ్సో ఎవరో ఒకరు, నువ్వు అంటే పడనోళ్ళు, నువ్వు అంటే గిట్టనోళ్ళు, నువ్వు మీద అసూయ వెళ్ళబోసుకునే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి టాక్సిక్ సినిమా గోరా ఫ్రీ టికెట్ ఉంది నా దగ్గర అని నవ్వుకుంటూ వచ్చి ఒకరు ఇస్తారు. నాకు ఆకాష్ గాడో రాముగాడో అన్నట్టు, ఆకాష్ గారు ఫ్రీగా ఇస్తానండి. నేను పోలేదు, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా. బట్ ఫ్రీగా ఇస్తానని ట్విట్టర్లో ఎవరు తీసుకోవట్లేదు ఆ టికెట్లు. మీకు కూడా ఫ్రీగా ఇచ్చాడు అనుకో, వాడికి మీ ఇదేదా ఎన్నో సంవత్సరాల పగ ఉండి ఆ పగ తీర్చుకోవడం కోసం ఇస్తున్నట్లు తప్ప, మీరు ఎవడైనా టాక్సిక్ టికెట్ ఇస్తున్నాడంటే వాడు పక్కా మీ ఏమంటారు పగ మీ మీద సాధిద్దామని, మిమ్మల్ని ఏదో చేద్దామని ఇస్తున్నట్టే. అది మాత్రం పక్కా. నాకు ఈ సినిమా వెళ్ళే ముందు షన్ను అన్న ఫోన్ చేశాడు, సాగర్ ఫోన్ చేశాడు, దీపక్ భాయ్ మెసేజ్ చేశాడు, ఏందిరా పరిస్థితి ఎట్టున్నావు అని చెప్పి. అసలు ఆకాష్ గారు మెసేజ్ చేశాడు, రాముగాడు కాల్ చేశాడు, బావా వద్దు బావా కాఫీ తాగకు బావా అని చెప్పి ఎంతమంది చెప్పారు తెలుసా. నేనేమో ఎట్లయితే అట్లయితే చూసుకుందాం, తగ్గేదే లేని పోయినా. ఆ టాక్సిక్ కాదండి, టాక్సిన్ అలా పెట్టి మాకు మంచిగా సబ్జెక్ట్ ఈజ్ గ్రేట్, టేకింగ్ ఈజ్ స్క్రాప్, మూవీ ఈజ్ అట్టర్ స్క్రాప్. ప్లీజ్ కన్నడ, నమ్మ కన్నడ పీపుల్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ మూవీ అండ్ మూవ్ ఆన్. అబ్బా ఫ్యాన్ వార్ చేయకండి దరిద్రంగా ఈ సినిమాని. పోయి మేము రాజాసాబు ఉంది, మేము మా మారుతి గారిని వేసుకోవట్లేదు, మీరు కూడా వేసుకోండి 2 సార్లు దారికి వస్తారు. సర్లే
ఎందుకులే అన్ని 10 నిమిషాలు అయింది, జనాలు కూడా బోర్ కొట్టేసింది, కళ్ళజోడు తీస్తా. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉన్నా బతికే ఉన్నా, నాకేం కాలేదు. నా వెల్ విషెస్ అందరికీ వెరీ థ్యాంక్ యూ. నేను బతికే ఉన్నాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.